అత్తయ్య ఆ క్యారెట్స్ తీసుకొచ్చానండి. ఏ ఫ్లోర్లో ఉన్నారు? ఇందులో శ్రమ ఏముందండి, పర్లేదండి. సరే వస్తున్నానండి, వస్తున్నా. మా అమ్మ ఫుడ్ బాగోదా అత్తయ్య? ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను క్యారేజ్ పట్టుకుని. నైట్ అక్కడే పడుకున్నాను, ఉదయాన్నే ఇక్కడికి వచ్చి తానం చేసేసి స్టార్ట్ అవుతాను మళ్ళీ. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను చెప్తాను మావయ్య, నాకు తెలిసిన దారి. మీరు ఇప్పుడు ఉన్నారు కదండి, అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేసి డెడ్ ఎండ్కి రావాలి. అక్కడ నుంచి ఇమీడియట్ లెఫ్ట్ తీసుకోండి. అక్కడ మీకు అంబులెన్స్ కనిపిస్తుంది. ఓహో, అంబులెన్స్ డ్రైవర్ మీరేనా? సారీ అండి. ఇంకా తెలియదు అంటున్నారండి, అబ్జర్వేషన్లో పెట్టాలంటే 2 రోజులు. చూద్దాం మరి ఏమంటారు. ఆ లగేజీ నేను తీసుకొస్తాను, ఇవి పర్లేదు. ఓహో మంద కదా ఇది, సారీ అండి. డాక్టర్ గారు ఏమంటున్నారండి? నేనే డాక్టర్ని. సారీ డాక్టర్. బస్ స్టాండ్కి వెళ్ళాలండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోండి, అక్కడ షేర్ ఆటోలు ఉంటాయి. అవి పట్టుకుని మీరు జంక్షన్లో దగ్గర అనుకోండి, బస్సులు ఉంటాయండి. సరే డాడీ, రండి నేను దింపేస్తాను. పర్లేదండి. ఎన్నిసార్లు తిరగాలే అక్కలాగా. ఏదైనా మంచి డాక్టర్ చూపిస్తే బెటర్ ఏమోనండి, మా వాళ్ళు అందరూ అదే. సారీ డాక్టర్, మళ్ళీ మీరేనా? సారీ. మంచి డాక్టర్ గారు, మంచి డాక్టర్ గారు. ఇప్పుడు నీకు తెలిసిన ఎవరైనా పెద్ద హాస్పిటల్లో ఉన్నారేంటి? ఫీజు గురించి మాట్లాడాలరా. ఉన్నారా మీ బావగారా? ఏం చేస్తుంటారు ఆయన? యాక్సిడెంట్ అయ్యి పేషెంట్లో ఉన్నారా? అబ్బా పేషెంట్లా కాదురా బాబు. ఒక్కడ సరిగ్గా ఆన్సర్లు చెప్పడత్తయ్యా. ఆ ఫ్లోర్ అంటే ఈ ఫ్లోర్ అంటారు, ఈ ఫ్లోర్ అంటే ఆ ఫ్లోర్ అంటారు. రిసెప్షన్ ఎక్కడ అంటే నాకెప్పుడు పెళ్ళైంది అంటారు. ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నారండి? మందులుగా? నేను తీసుకొస్తానండి బాబు. ఓహో మీరు ఆల్రెడీ తెచ్చేసుకున్నారా? సరే అండి. ఇంకా ఎన్ని రోజులు తిరగాలి నాన్న హాస్పిటల్లో? నర్మయ్ మేధావా, చుట్టాలనక ఆ మాత్రం చేయాలి. రేపు పొద్దున మనకి ఇదే పరిస్థితి వస్తే వాళ్ళు నిలబడతారు. అలాగా మా చుట్టాలు ఎత్తున్నారా? ఒంట్లో బాగాలేదంటే ఇక్కడ తీసుకొచ్చారు, సెలైన్ ఎక్కిస్తున్నారు. నాన్నగారు వస్తా అన్నారండి, ముందు నన్ను చూసి వచ్చామన్నారు. ఎలా ఉందండి అందుకని? తెలుసండి హాస్పిటల్ గురించి, డబ్బులు దొప్పేస్తారు కానీ వైద్యం సరిగ్గా చేయరు. బయట అసలు మంచి పేరు లేదు. మీరేంటండి? ఓహో మీరు నాలుగు చుట్టాల కోసం వచ్చారా? చుట్టాలు అవుతారా? ఎవరు? ఓహ్ ఈ హాస్పిటల్ హెడ్ మీ చుట్టం అవుతాడా? నా పేరు రామనా గోగుల్ అండి. గోదావరి గట్టు మీద. ఈ అబ్బాయి అండి హాస్పిటల్లో అన్ని పనులు దగ్గర ఉండి చూసుకున్నాడు. నీకు లేకపోతే చాలా కష్టమే. రేపు పొద్దున్న నీకు యాక్సిడెంట్ అయ్యి కాలు చేయి జరిగితే హాస్పిటల్ అన్ని దగ్గర నేనే చూసుకుంటాను. మంచి కుర్రాడు. ఈ అబ్బాయి చేసి పెడతాడు, చాలా ఎక్స్పీరియన్స్డ్. ఏం బాబు? సారీ డాక్టర్, మళ్ళీ మీరేనా? డాక్టర్ గారు